తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి వరంగల్ మరింత అప్డేట్స్ అందజేస్తారు. రవికాంత్, వరంగల్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి? ఎస్ కుమార్, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా నడికొండ మండలం వరికోలు గ్రామంలో ఉన్నాం. మనం చూసినట్టయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మనం చూసినట్టయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా తన స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో మొదటి రెండవ దశలాగే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. మనం రెండు విడతలకు సంబంధించి మొదటి విడతలో కొంత గందరగోళం జరిగినటువంటి పరిస్థితి ఏటూరు నాగారంలో చూసాము. రెండవ దశ కూడా నర్సంపేటలో కొంచెం గందరగోళమైనటువంటి వాతావరణం కనిపించింది. అది మినహా చెదురుమదులు మన ఘటనలు మినహా రెండు దశల్లోనూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఇక ఏదైతే మూడవ దశకు సంబంధించి నిన్న చెన్నారావుపేట మండలంలో ఒక ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 9 గంటల వరకు మనకు ఏదైతే నమోదైనటువంటి వివరాల ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని జిల్లాలు కూడా వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లా దాదాపు 25% పైచిల్కు పోలింగ్ శాతం నమోదైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం వరికోలు గ్రామంలో ఉన్నాం. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సొంత గ్రామం ఇది. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. తన ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు సంబంధించినటువంటి గ్రామస్తులతో, బంధువులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి వాళ్ళందరితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇక జిల్లాల వారీగా పోలింగ్ శాతం 9 గంటల వరకు నమోదైనటువంటి విషయాన్ని ప్రకారం వరంగల్ జిల్లాలో 22.26% పోలింగ్ నమోదైంది. హన్మకొండ జిల్లాలో 21.52% పోలింగ్ నమోదైంది. జనగామ జిల్లాలో 22.51% పోలింగ్ నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో 27.49%, ములుగు జిల్లాలో 20.96% పోలింగ్ నమోదైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కాసేపటి క్రితమే ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి. సార్, చాలా చైతన్యవంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇంత చలికాలం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడా కూడా 25%కి తగ్గకుండా పోలింగ్ నమోదవుతుంది. ఈ చైతన్యాన్ని ఎట్లా చూడాలి సార్? ఇది ప్రజలు కూడా వాళ్ళ యొక్క స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క ఓటు హక్కును గ్రామీణ ప్రాంతాల్లో వారి యొక్క గ్రామాలలో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం అందరు కూడా స్వచ్ఛందంగా వచ్చి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని, ఎందుకంటే వారి యొక్క గ్రామాలలో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓటు హక్కు ఎంచుకోవాలి కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. ఓకే, ఇది మనం మొత్తంగా చూసినట్టయితే ఎందుకంటే ఎన్నికల కోడ్కు సంబంధించి 200 మీటర్ల వరకు ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి క్రమంలో మనం చూసినట్టయితే ఒక స్పష్టమైనటువంటి తీర్పునైతే ప్రజలు ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉదయం నుంచే, వృద్ధులు కూడా ఉదయమే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇంత చలికాలంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి. గత వారం 10 రోజుల నుంచి అయితే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయినప్పటికీ వృద్ధులు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరొకసారి మనం శ్రీనివాసరెడ్డితో సార్, పూర్తి స్థాయిలో 2 దశల్లో కూడా ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నటువంటి సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తాము. ఈ తీర్పును, గ్రామ పంచాయతీ ఎన్నికల ఈ తీర్పును, గ్రామాల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఎలా చూడాలి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాళ్ళు చేసిన హామీలను ఏదైతే నిలబెట్టుకోలేదో దాని గురించి ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఈ గ్రామ పంచాయతీలు చూపిస్తున్నారు. రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకా బీఆర్ఎస్ కేసీఆర్ గారిని ప్రభుత్వం రావాలి, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా వారి యొక్క 2 సంవత్సరాలు చూశారు, ఇక పోరాటం సైడ్ పోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తుంది. చోట్ల ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం, హత్యాయత్నాలకు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు ఉండవు, పార్టీ గుర్తులు అయినప్పటికీ హత్యాయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి విషయ సంస్కృతి ఇలాంటి కాంగ్రెస్ వచ్చినాక అట్లాంటి సంస్కృతిని తీసుకొచ్చింది. ఖచ్చితంగా దీన్ని పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, ప్రజలకు మధ్యగా ఉంటాం, కార్యకర్తలకు అండగా ఉంటాం. ఇట్లాంటి రాక్షస పాలన అంతం ఇస్తాం. ఇది మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతున్నాయి. వరికోల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా తన ఓటు హక్కును గ్రామానికి సంబంధించినటువంటి
అందరితో కూడా కలిసి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రజా తీర్పు స్పష్టంగా ఉన్నటువంటి అంశాన్ని గ్రామాల్లో ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉందో అది ప్రజలు తమ ఓటు ద్వారా తీర్పు చెప్తున్నటువంటి అంశాన్ని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.